చేస్తున్నాను. అదేవిధంగా యథావిధిగా ఆరాధన ఆదివారం 10:30 గంటలకు ఆరాధన. మనం అందరం ఆలస్యం వస్తున్నాము. ప్రభు మనకందరికీ మంచి పేరేపన దయచేయునుగాక. సమయానికి వచ్చి ప్రభును ఆరాధించి ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలు పొందుదాము. ఎవరైతే దేవునికి భయపడి పూర్ణ మనసుతో ఆయన సన్నిధానంకి వస్తారో నిజంగా ఆశీర్వదింపబడతారని విశ్వాసం ఉంచుదాం, నమ్ముదాం. ప్రభు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు వాక్యం ద్వారా ఎన్నో రకాల మనతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే ఈ దుర్బలుణ్ణి నేను మాట్లాడుతున్నట్టు అనద్దని ప్రభు వాక్యం మనం వింటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అదే వాక్యాలు తేరి చూస్తున్నాం. దేవుని మాటలు కేవలం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే మనం దేవునికి భయపడి సమయానికి వద్దాం. ప్రభు కృప వలన ఇది 3వ వారం మనం ఆరాధన సంఘంలో జరుపుతున్నాం. గత 2 సంవత్సరాల నుంచి మనం ఆరాధన లేక జూమ్ మీట్ ద్వారా రకరకాల మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ దేవుడి కృప మనకు అనుగ్రహించినాడు. ఆయనను ఆరాధించే భాగ్యం మనకు దయచేసినందులకు మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం. భయముతో దేవుని సన్నిధానానికి వద్దాం, ఆయన మాటలు విందాం, ఆ విధంగా ప్రవర్తిస్తాం. దేవుడు నిన్ను నన్ను మనందరిని ఆశీర్వదిస్తాడు. మరియు క్రిస్మస్ దగ్గరికి వస్తున్నది. ఈ సంవత్సరంలో మనము ఆరాధన లేని దానికి చందసుక తీయలేము. కానీ దేవుని కృప వలన ఈ 3 వారాల్లో మీరందరు ధారాళంగా దేవునికి ఇస్తున్నారు. మరి క్రిస్మస్ మనం ఏ విధంగా జరుపుకుందాం, మరి దాని తర్వాత 1 జనవరి వస్తున్నది, అది ఏ విధంగా జరపాలో ప్రభు మనకు కావలసిన అక్కర్లు తీర్చునుగాక. ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మనకు అన్ని కూడికలు చక్కగా సరిగా సమృద్ధిగా జరుపుతాడని నమ్ముకున్నది. ప్రభు మనకు ఏది కొదవ కానియ్యాడు. అయితే ప్రార్థన చేయండి. క్రిస్మస్ సమీపంలో ఉన్నది. మొన్నటి రోజు టైటాతో మాట్లాడినాను. టైటా అక్కడ ఏదో చిన్న బిజినెస్ చేస్తున్నాడని తెలిసింది. అతని బిజినెస్ అభివృద్ధి గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఆ కుటుంబం ఊరి అక్క గురించి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా సంఘంలో ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న బద్దులమైన ఉన్నాం. ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేద్దాం. ప్రభు ఆజ్ఞలు కట్టడలు చక్కగా అనుసరిద్దాం. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు క్లుప్తంగా ప్రభు వాక్యం విందాం. ప్రభు వాక్యం యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అందరికీ కంఠస్థమైన వచనమే. మరొక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో, అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణం కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు. మనం దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనాను పాపం చేయలేదు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. నీ యొక్క ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క పరిశుద్ధ దినంన హెచ్చరిక భాగంగా ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపడుతుము. నీ మాటలు వినిపించుము నాయన. నీ మాటల ద్వారా మమ్మలను పురికొల్పము. నీవు మాతో మాట్లాడతావు అని నమ్ముచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు మనం ఎప్పుడు చదువుకుంటాం? యోబుకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అతని భార్య అతన్ని అంటున్నది, అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థను వదలకుందువా, దేవుని దూషించి మరణం కమ్మ నేను అంటున్నది. మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి వచనంలో అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తి కలిగి చెడుతనం విసర్జించిన వాడట. యోబు న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తి కలిగి చెడుతనం విసర్జించిన వాడు. దేవుడు
సాతానుతో అంటున్నాడు, నీవు అతనికి ఎన్నెన్న పరీక్షలు పెట్టు, అతడు గెలుస్తాడు. అతడు నాకు ఇష్టానుసారుడు, నా ఆజ్ఞలను కట్టలను అనుసరించే వ్యక్తి అని దేవుడు సాతానుకు ఛాలెంజ్ చేస్తున్నాడు. అతని కుమారులందరూ చనిపోయినారు, అతని ఆస్తి అంతా పోయింది, అతనికి శరీరం అంతా కుళ్ళు పట్టినట్లు అన్నీ కురుపులైనాయి. కురుపులైన తర్వాత అతడు గోక్కుంటున్నాడు. భార్య అసహిస్తున్నది. భార్య అంటున్నది, నీవు ఇంకను యథార్థను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణం కా అంటున్నది. దేవుణ్ణి దూషించి చనిపో, కథం అయిపోయింది. శరీరంలో ఇన్ని బాధల, ఇన్ని హింసల, ఇదేంది? దేవుణ్ణి దూషించి మరణం కా అంటున్నది. అయితే ఆయన అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు ఏం మాట్లాడుతున్నావు? దేవుని వలన మేలే అనుభవిస్తావా, శ్రమలు బాధలు వస్తే అనుభవించవా అని అంటున్నాడు. ఎంత నిరీక్షణ, దేవుని యందు ఎంత భయం, ఎంత భక్తి. కష్టాలు వచ్చినా కానీ ఎదుర్కొంటున్నాడు. ఎందుకు? ఇది బాగా ఆలోచించే విషయం. అంత దృఢ నిశ్చయత యోబుకి ఎందుకున్నది? దేవుని మీద అంత గొప్ప విశ్వాసం. మనకత్తే కొన్ని శ్రమలత్తే మనం దేవుని విడిచిపెడతాం. మనకు వీడికి రాదంత పైసలు లేకుంటే మనం రానేరాం ఆరాధనకు. బస్ సౌకర్యాలు, ట్రైన్ సౌకర్యాలు లేకుంటే మనం రాము. కానీ ఇతడైతే ఎన్ని బాధలు అనిపించినా కానీ అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నావు? సుఖమత్య నువ్వు దేవుణ్ణి సంతోషం అంటావు, దుఃఖమత్య నువ్వు ఇట్లని అంటున్నావు. ఎందుకు ఇంత గొప్ప విశ్వాసం యోబు దగ్గర ఎందుకున్నది? దేవుని గురించి ఆయన ఏమి ఎరిగిండు? ఈరోజు మనం దేవుని గురించి ఏమి అర్థం చేసుకుందాం. యోబు ఏం అర్థం చేసుకున్నాడు, మనమేం అర్థం చేసుకుందాం. దేవుని గురించి దేవుడు ఏమై ఉన్నాడు యోబు చక్కగా ఎరిగిండు. మూర్ఖురాలు మాట్లాడినట్లు ఎందుకు మాట్లాడుతున్నావు? మేలు చేసినప్పుడు సంతోషించినావు, శ్రమ కలిగితే ఇట్లనా అంటున్నాడు. నేను వట్టి చేతి నుంచి వచ్చినాను, వట్టి చేతి నుంచి వెళ్ళిపోతాను. దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు. ఎందుకు? దేవుని గురించి ఆయన ఏం అర్థం చేసుకున్నాడు? మరి మనం ఈరోజు దేవుని గురించి ఏం అర్థం చేసుకుందాం? దేవుడు అంటే ఏంది? దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలా? దేవుని ఆరాధిస్తే మనకు మేలు ఎందుకు కలుగుతుంది? కొన్ని వచనాలు, కొన్ని మాటలు యోబు అర్థం చేసుకున్న విషయాలను మనం ఒకసారి దాన్ని చదువుకొని ఆలోచిద్దాం. దేవుడు అంటే ఏంది? ఇదే యోబు గ్రంథం 26వ అధ్యాయం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో యోబు అంటున్నాడు. మొదటి పాయింట్, యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో, శూన్య మండలము పైన ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వ్రేలాడజేశాను అంటున్నాడు. శూన్యము పైన భూమిని వ్రేలాడదీశాను. దేవుడట శూన్యం పైన భూమిని వ్రేలాడదీసిండు. ఈ భూమి ఏ విధంగా వ్రేలాడుతున్నది? భూమి మీద నువ్వు నేను మనమందరం బ్రతుకుతున్నాం. యోబు బతుకునంటున్నాడు, దేవుడు లేదా శూన్యం పైన భూమిని వ్రేలాడజేశాను. ఈ భూమి శూన్యం మీద వ్రేలాడుతున్నది. ఇంత గొప్ప ఆశ్చర్యం ఎవరు చేయగలుగుతారు? ఈ భూమి ఎట్లా నిలబడ్డది? ఎప్పుడన్నా ఆలోచించినామా ఈ భూమి ఎట్లా నిలబడ్డది? నవగ్రహాలు అంటాం, ఇది సుఖ ఒక గ్రహం అంటాం. ఎందరో సైంటిస్టులు ఎన్నో రీసెర్చ్ చేసి ఇది భూమి వేలాడుతున్నది, అన్ని గ్రహాలతో ఇసుక ఒక వేలాడుతున్నది. మరి ఇది పడతలేదు ఎందుకు? యోబు భక్తుడు అర్థం చేసుకున్నాడు. భూమిని శూన్యం పైన భూమిని వేలాడదీస్తున్నాడు. ఆ భూమిలో నువ్వు నేను మనమందరం బతుకుతున్నాం. కొందరు సైంటిస్టులు ముందేమన్నారంటే తాంబేలు మీద భూమిని
పెట్టినట్టు. కొందరు ఎట్లాస్ట్ అని భూమి మీద భూమిని ఇట్లా ఎత్తుకున్నట్ల బొమ్మలు వస్తాయి చూడు, సెంచురీ ఎట్లాస్ట్ అన్నాడు ఆయన భూమిని పట్టుకున్నాడు. అవన్నీ అబద్ధమై లాస్ట్కు వాళ్ళు అర్థం చేసుకున్నారు ఏంటంటే సైంటిస్టులు, భూమి శూన్యం పైన వేలాడుతున్నది, ఈ భూమి వట్టేనే వేలాడుతున్నది, దీన్ని వేలాడదీసే వాళ్ళు ఎవరు? ఎవరు వేలాడదీస్తున్నారు? మంచిగా ఆలోచిస్తాం ఈ విషయం. ఈ భూమి ఇట్లనే తిరుగుతున్నది, అది పడతలేదు కింద, ప్రతి వస్తువుని ఇట్లయితే కింద పడుతుంది, ఈ భూమి వేలాడుతున్నది. ఆ భూమి మీద మనం అందరం బతుకుతున్నాము, ఎన్నో మన తాత ముత్తాతలు బతికిండు, చనిపోయి ఇంకోళ్ళు వస్తున్నాం పోతున్నాం, అన్నీ అవుతున్నాయి. ఈ భూమి శూన్యం పైన వేలాడుతున్నది అంటే దేవుడు ఎంత గొప్పవాడో యోబు తెలుసుకున్నాడు. ఇంకొక వచనం ఆయన అంటున్నాడు, యోబు అదే గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, 9వ వచనం 7వ వచనంలో 9వ అధ్యాయం 6వ వచనంలో, భూమి దాని స్థానంలో నుండి కదిలించువాడు ఈయనే, దాని స్తంభంలో అదరజేయువాడు ఆయనే అంటున్నాడు. భూమిని దాని స్థలంలో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభంలో అదరజేయువాడు ఆయనే. భూమి కట దాని స్థలంలో నుంచి కదిలించేవాడు ఆ దేవుడు. దానికి స్తంభాలు ఉన్నాయని చెప్తున్నాడు, భూమికి స్తంభాలు ఉన్నాయి. అదే యోబు భక్తుడు అంటున్నాడు, భూమి శూన్యం పైన వేలాడుతున్నది, భూమికి స్తంభాలు ఉన్నాయి అంటున్నాడు. స్తంభాలు, పిల్లర్స్. ఇప్పుడు ఇది ఉన్నది, అవి వేలాడుతున్నాయి, దీని మీద ఉన్నాయి. ఈ గోడలు కూలగొడితే అది పడిపోతుంది కదా. అట్లనే భూమికి స్తంభాలు ఉన్నాయని యోబు భక్తుడు అంటున్నాడు. ఆ స్తంభాలను కదిలించేవాడు దేవుడు. దేవుని ఏ విధంగా యోబు అర్థం చేసుకుంటున్నాడు? ఇంత గొప్ప దేవుడు శూన్యం మీద భూమిని వేలాడదీస్తున్నాడు, భూమికి స్తంభాలు ఉన్నాయి, అవి అదిలిచ్చేవాడు దేవుడు. ఆ దేవుడిని నేను ఆరాధిస్తున్నా, ఆ దేవుడు నాకు మంచి చేస్తాడు, చెడ్డది చేసినా నాకు నడుస్తుంది, దేవుడు నాకు ఏదన్నా చేసినా నడుస్తుంది. ఆయన గొప్ప దేవుడు. నేనైతే మట్టి పురుగును, లోకంలో ఏం తీసుకొని రాలే, నేనేం తీసుకొని పోను, బట్టి చేతులతో వచ్చినా బట్టి చేతులతో వెళ్ళిపోతా. దేవుడు నాకు దయచేసిన దానికి స్తోత్రములు, దేవుడు కష్టం కలిగించినా కానీ నాకు స్తోత్రములు. దేవుడు శూన్యంలో నుంచి భూమిని వేలాడదీస్తున్నాడు, భూమికి స్తంభాలు ఉన్నాయని అంటున్నాడు. భూమికి స్తంభాలు ఉన్నాయట. దానికి హన్నా ఒక మాట అన్నది. సామ్యుయేలు గ్రంథం, మొదటి సామ్యుయేలు, హన్నా సామ్యుయేలులో అన్న ప్రార్థన చేసి కుమారుణ్ణి పొందిన అన్న అంటున్నది 8వ అధ్యాయం ఆఖరి భాగంలో, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు అంటున్నది. ఆమె సుఖ గ్రహించింది ఏంటంటే భూమి యొక్క స్తంభాలు యెహోవా వశంలో ఉన్నాయట, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. అన్న అంటున్నది భూమికి స్తంభాలు ఉన్నాయి, ఆ స్తంభాల మీద భూమి నిలవబడ్డది. యోబు భక్తుడు అంటున్నాడు భూమికి స్తంభాలు ఉన్నాయి, అవిట్ల మీద భూమి నిలవబడ్డది. కీర్తనకారుడు దావీదు భక్తుడు సుఖ అంటున్నాడు 104వ కీర్తన 5వ వచనంలో అంటున్నాడు, భూమి ఎన్నటికి నీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను అంటున్నాడు. భూమి ఎన్నడూ కదలకుండా పునాదిల మీద స్థిరపరిచినాడని దావీదు అంటున్నాడు. హన్నా భక్తురాలు అంటున్నది భూమి కదలకుండా పునాది వేసి అంటున్నది. యోబు భక్తుడు అంటున్నాడు భూమికి పునాదులు ఉన్నాయి. కానీ ముందు మనం చదువుకున్న వచనంలో ఏమన్నదంటే భూమి శూన్యం మీద వేలాడుతున్నది. మరి పిల్లర్స్ ఏంటి? వ్యతిరేకం ఉన్నది కదా ఈ రెండుకు. భూమికి పిల్లర్స్ ఉన్నాయి అంటున్నారు. ముందు యోబు భక్తుడు అంటున్నారు భూమి శూన్యం మీద వేలాడుతున్నది, భూమికి పునాదులు ఉన్నాయి, దానికి స్తంభాలు ఉన్నాయి, దాని మీద భూమి ఉన్నాయి అంటున్నారు. రెండు వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ భూమిని కదిలించేవాడు దేవుడు, భూమికి పునాది వేసినవాడు దేవుడు, భూమి శూన్యం మీద వేలాడుతున్నది. ఆ మాట సుఖ సత్యమే. అయితే ఈ అన్నిటికీ జవాబు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో అది ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనంలో ఆ సత్యాన్ని
కొంచెం మనం జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో, వారి హృదయంలో సంతోషంతో నిండి ఉండగా వారు మనము పర్యాసము చేయుటకు సంసోనును పిలిపించదము రండని సంసోనును బందీ గృహం నుండి పిలువనంపిరి. వారు అతన్ని చూచి గుడి స్తంభాల మధ్యను ఆయన నిలబెట్టి పరిహాసం చేయగా సంసోను తన చేతిని పట్టుకొనిన బట్టుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలు నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిప్పీయుల సర్దారులందరూ అక్కడ ఉండిరి. వారు సంసోనును ఎగతాళన చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిప్పీయులను ఒక్కమారే దండించి పగ కొని నిమ్మని యెహోవాకు మొర్ర పెట్టెగా, ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదాని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిప్పీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలం అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. ఆఖరి వచనం చదువుదాం. అతడు 20 సంవత్సరము ఇశ్రాయేళ్ల మీద అధిపతిగా ఉండెను. ఈ సంసోను ఇశ్రాయేళ్ల మీద 20 సంవత్సరములు అధిపతిగా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు అంటే దేవుని పిల్లల మీద అధిపతిగా ఉన్న సంసోను ఫిలిప్పీల చేతికి బందీగా పట్టబడ్డాడు. అతన్ని ఏలన చేస్తున్నారు. అతన్ని తీసుకురా, అతన్ని మనం మజాక్ చేద్దాం. ఎందుకు హాస్యపదుడుగా ఎందుకు అయిపోయాడు సంసోను? ఇశ్రాయేలు జనాంగంకు అధిపతి, 20 సంవత్సరాలు పాలించిన న్యాయాధిపతి ఫిలిప్పీల చేతిలో కీలు బొమ్మలాగా అయిపోయినాడు. అతన్ని తోలుకరా, మనం ఇది చేద్దాం. ఎందుకంటే సంసోను కన్నులు చెడిపోయినాయి. ఒక స్త్రీని చూసి మోసపోయి ఆ స్త్రీ వెనుక వెళ్ళిపోయాడు దెలీలా. అంత గొప్ప బలాఢ్యుడు ఒక స్త్రీ చేతిలో పడిపోయినాడు. కన్నులు ఊడవీకినారు, ఫిలిప్పీయులు బంధించినారు, బలము ఊడిపోయింది. పట్టబడ్డాడు. అతన్ని తీసుకొస్తే 2 స్తంభముల మధ్యలో నన్ను నిలిపినరి అని అంటున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నాకు అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొను. దేవా, దయచేసి ఈసారి మాత్రం నన్ను బలపరచుము. ఈ 2 కన్నుల నిమిత్తం ఫిలిప్పీయులు ఒక్కమారే దండించి పగ తీర్చుకొని మమ్మల్ని యెహోవాకు మొర పెడితే దేవుడు ఆయన మొర ఆలకించినాడు. ఆయన మొర ఆలకించి ఒక్కసారి బలం ఇచ్చాడు. దేవుని బలం ఎంత గొప్పది. 2 ఆ ఫిలిప్పీల యొక్క ఆ మందిరంకు 2 స్తంభాలు ఉన్నాయి, పిల్లర్స్. ఆ స్తంభాలను ఆదుకొని ఆ 2 చేతులతో ఆ స్తంభాలను ఊడవెక్కితే అలా గుడి గూలిపోయి ఎంత 3000 మంది ఒక్కసారి మరణించినారు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఒక్కసారి అడిగిండు, దేవుని మొరపెట్టినాడు, దేవా నేను చేసింది తప్పు, ఒక స్త్రీ మోహంలో పడి దేవా నిన్ను మర్చిపోయినా, ఈ జీవితం నాకు అది, ఒక్కసారి నన్ను క్షమించు. దేవుడు క్షమించి అతనికి బలం ఇస్తే ఆ స్తంభాలను ఊడగొట్టి 3000 మంది ఒక్కసారి చనిపోయారు. ఆ స్తంభాలు ఆ గుడికి ఆధారం. అదే స్తంభాలు మనం ఇక్కడ చూస్తున్నాము. భూమికి స్తంభాలు ఉన్నాయని. ఆ స్తంభాలు ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి దేవుడిచ్చాడు. ఆ ఆకర్షణ శక్తితోని భూమి శూన్యం మీద వేలాడుతున్నది. ఆ స్తంభాలు ఏంటి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. భూమి శూన్యం మీద, దానికి ఏం లేవు, విరేలాడుతున్నది. ఆ విరేలాడుతున్న భూమిలో నువ్వు నేను మనం అందరం బ్రతుకుతున్నాం.
ఒకవేళ గ్రావిటేషనల్ ఫోర్స్ దేవుడు తీసేసిండు అనుకో, భూమి ఏడబడిపోతుందో తెలియదు, మనం ఏమైపోతామో మనకే తెలియదు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఈ సంగతి యోబు అర్థం చేసుకున్నాడు. నేను ఆరాధించే దేవుడు ఏ దేవుడు? శూన్యం మీద భూమిని వేలాడదీసే దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నా. మేలు అనుభవించుతున్నా కానీ కీడును అనుభవించరాదా? మూర్ఖురాలు మాట్లాడినట్లే ఎందుకు మాట్లాడుతున్నాం అంటున్నాడు. మనం తెలుసుకుందాం, మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. భూమిని శూన్యం మీద వేలాడదీసే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఎంత భయపడాలా ఆయనకు. అదే యోబు గ్రంథంలో వెళ్దాం, పటపట 2-3 మాటలు తెలుసుకొని. యోబు గ్రంథం ఇంకొక చూద్దాం, 8వ వచనం, అదే 26వ అధ్యాయం 8వ వచనంలో, వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను అని చూస్తున్నాం. ఇది 2వ మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘంలో నీళ్లను బంధించేసిండట. ఏమర్థమైంది ఇందులో? భూమి మీద నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, భూమి తక్కువ ఉన్నది. భూమి మీద ఉన్న నీళ్లు ఆకాశంకు ఆవిరై వెళ్ళిపోతున్నది. ఎండాకాలము బగ్గ ఎండలకు నీళ్లు ఆవిరి అయి ఆ నీళ్లు మీదికి పోతున్నాయి. చాలా ఆలోచించే విషయం. ఆ నీళ్లు మీదికి పోతున్నాయి, మీద మేఘాలు ఉన్నాయి. ఆ మేఘాల లోపల నీళ్లు, కొన్ని టన్నుల నీళ్లు దేవుడు బంధించి ఉంచినాడు. ఎప్పుడన్నా ఆలోచించినామా ఈ మాట? మేఘముల మీద నీళ్లను బంధించి ఉంచినాడు. నీళ్లు ఆవిరి అయి పైకి పోతున్నాయి. పైకి పోయినాక మేఘాలలో ఆ నీళ్లు బంధించి ఉంచినాడు దేవుడు. ఎంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆ నీళ్లు అక్కడికి వెళ్ళి అవి దేవుని సెలవు లేని అవి కిందికి రావు. ఆ మేఘాలలో నీళ్లను బంధించి ఉంచినాడు. ప్లేన్లు పోతున్నాయి, శాటిలైట్ పోతున్నది, కానీ ఆ మేఘాలను చింపే శక్తి ఎవరి దగ్గర లేదు. ఆ మేఘం చినిగి ఆ నీళ్లు కిందికి వస్తున్నాయా? మేఘాలలోకి వెళ్ళి మన ప్లేన్లో పోతే వెళ్తుంది, మేఘాలు కనబడతాయి. మేఘాలు కనబడతాయి కానీ ఆ మేఘాలు చినిగిపోయి అందులో ఉన్న నీళ్లు కింద పడతాయా? దేవుని సెలవు లేనిది ఆ నీళ్లు కిందికి రావు. ఈ సంగతి ఆయన గ్రహించిండు. 2వ సంగతి, ముందు భూమి శూన్యం మీద వేలాడుతున్నది. 2వది మేఘముల మీద నీళ్లను బంధించి ఉంచినాడు. నీళ్లు ఆవిరై పైకి పోతున్నాయి, పైన అవి అట్లనే ఉన్నాయి నీళ్లు. అది సరి అయిన సమయంలో దేవుడు ఎక్కడ కాల్లో అక్కడ ఆ నీళ్లను పడిపిస్తున్నాడు.